శోధన అంటే చాలా శోధన అన్నమాట. మీ అందరికీ తెలుసు, నేను కేజీబీవీలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఉన్నానని. జనవరి చక్కగా న్యూ ఇయర్ అయ్యింది. దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారనమాట నాకు. నా వాగ్దానం కూడా ఏంటి అంటే, నీ రాబడి అంతట్లోని ఎక్కువ నిన్ను ఆశీర్వదించును, నీ చేతి వృత్తులన్నీ ఆయన ఆశీర్వదించునని వచ్చింది. ఏంటి ప్రభువా, నేనేమో కేజీబీవీలో చేస్తున్నాను, ఇలాంటి వాగ్దానం వచ్చింది. ఒకవేళ ఏమైనా ఆ యొక్క కేజీబీవీ జాబ్ లోనే ఏమైనా ఇంక్రిమెంట్స్ అది ఉంటాయేమో అయితే సంవత్సరం అని మామూలుగా నేను అనుకున్నాను. అంటే మనకు వచ్చిన వాగ్దానములను బట్టి మనం అలా అనుకుంటూ ఉంటాం కాబట్టి నేను దాన్ని బట్టి అలాగ ప్రార్థించుకునేదాన్ని అనమాట. సో జనవరి 5, 6, 7వ తారీఖునండి, చాలా మందికి తెలిసే ఉంటుంది, మరి నేను వెములపూడి కేజీబీవీలో పనిచేస్తా ఉన్నాను. మరి మా పాఠశాలలో ఇంచుమించుగా 20 మంది పిల్లలకి మోషన్స్ వామిటింగ్స్ తో సఫర్ అయ్యారనమాట. యాక్చువల్గా ఆ రోజు నేను లేని స్కూల్లో, ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నేను మీటింగ్ పని మీద ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. స్టాఫ్ కూడా ఎవరు ఏం జరిగిందన్నది నాకు చెప్పలేదు. ఆ రెండో రోజు నేను ఉదయం స్కూల్కి వెళ్ళగానే పడిపోయింది. వెంటనే ఏ ఒక్క పిల్లని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి పిల్లని హాస్పిటల్కి చూపించానండి. ఇంచుమించుగా 4 రోజులు అదే స్కూల్లో నేను నా భర్త ఉండిపోయి పిల్లలందరూ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆ 4 రోజులు స్కూల్లో ఉండి ఏ ఒక్క పిల్లకి ఏమీ అవ్వకుండా 260 మంది పిల్లలు అక్కడ ఉన్నప్పటికీ 20 మంది మాత్రమే సఫర్ అయ్యారండి. ఆ పిల్లలందరినీ క్షేమకరంగా ఉంచి నేనేమో స్కూల్లో అందరు వచ్చిన అధికారులతోని, మీడియా వాళ్ళతోని, లేదంటే ఎవరైనా వస్తే వాళ్ళకి సమాధానం చెప్పడం వల్ల ఉండిపోతే, నాతో పాటు ఈయన కూడా హాస్పిటల్కి పిల్లలు తీసుకెళ్ళడం, అంటే ఒక్క డ్యూటీ అయినప్పటికీ 2 వెళ్ళి చేసేవాళ్ళం అనమాట. అంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఆ స్కూల్లో ఉండిపోయి 3 డేస్ అయితే తిండి కానీ నిద్ర కానీ ఏమీ లేదు. నేను స్కూల్లో ఒక నైట్ ప్రార్థిస్తూ ఉన్నాను, తండ్రి ఏంటి ప్రభు నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా దేవా, నేనైతే చాలా మెలకుగానే ఉంది, డ్యూటీ కూడా చాలా కరెక్ట్గానే చేస్తున్నాను కదా తండ్రి. ఇదిగో ప్రభు, ఈ పిల్లలకి ఏ ఒక్క పిల్లకి కూడా ఎలాంటి ప్రాణహాని జరగకూడదు తండ్రి. ఎందువల్లంటే నాకు ఈ ఉద్యోగం ఉన్నా లేకపోయినా కానీ ఏ ఒక్క పిల్ల ప్రాణం మీదకి వచ్చినా నేను జీవితాంతం కూడా దానికి సమాధానం చెప్పుకోలేదు ప్రభు. వాళ్ళందరినీ క్షేమకరంగా ఉంచి ఈ పరిస్థితులను చక్కదిద్దండి ప్రభు. నేను 12 సంవత్సరాల నుంచి కేజీబీవీలో చేస్తున్నాను తండ్రి. ప్రతి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉంటాను. జరిగిన విషయం ఏంటో నాకు స్కూల్లో వాళ్ళు కూడా ఎవరూ చెప్పలేదండి. అంతే అలా అయిపోయిన తర్వాత 4 రోజుల్లో పిల్లలందరూ చాలా క్షేమకరంగా ఇంటికి వెళ్ళిపోయారు. అధికారులు వచ్చారు, అందరూ వచ్చారు. అంత బాగా అయిపోయింది కదమ్మా అని చెప్పారు. అంతా అయిపోయి పిల్లలు ఇంటికి పంపిస్తామండి సంక్రాంతి సెలవులకి. నేను కూడా ఒక 2 పిల్లలు ఏరియా హాస్పిటల్లో ఉండిపోయారు, వాళ్ళని చూసొద్దామని రెడీ అవుతున్నాను. ఈ లోపల నాకు మా ఆఫీస్ నుంచి ఫోన్ అనమాట, మిమ్మల్ని సస్పెండ్ చేశాము. అలాగే అదేంటి సార్, పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏంటి అంటే, ఏమోనమ్మా మాకు సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి ప్రెజర్ వచ్చింది అని చెప్పారండి మా అధికారులు. అయితే తర్వాత సరే తండ్రి ఏదేమైనా నీ చిత్తమే ప్రభు అలాగనేసి అంతేనండి. జనవరి 12వ తారీఖున నన్ను సస్పెండ్ చేయడం జరిగిందండి. ఇంక నేను స్కూల్కి వెళ్ళడం కావద్దు కాబట్టి ఇంటికే వచ్చి మా వారు కూడా నాతో పాటు ఉండి ప్రతిదినము మేము కన్నీరు కారిస్తూ మౌనంగా ఆయన్ని రోధించామండి. ఏంటి ప్రభు, చిన్న విషయం జరిగిందంటే చాలా చోట్ల చనిపోతూ ఉంటారు, అయినా కానీ వాళ్ళు చాలా తేలిగ్గా వచ్చేస్తూ ఉంటారు. ఏమీ జరగలేదు ఇక్కడ. 20 మంది పిల్లల కోసం, పైగా వాళ్ళందరూ చాలా క్షేమకరంగానే ఉన్నారు. ఇంత భయంకరమైన ఈ సస్పెండ్ కూడా కారణం ఏంటంటేనండి, నేను వాళ్ళకి చెప్పడం ఒక రోజు లేట్ అయిందని చేశారండి. అక్కడ ఏదో నా వల్ల తప్పు జరిగిందని కాదు, స్కూల్లో ఏదో తప్పు జరిగిందని కాదు, కానీ నేను ఒక రోజు చెప్పడం లేట్ అయిందని ఆ కారణాన్ని వాళ్ళు తీసుకొని, అంటే అధికారులు కూడా నన్ను ఎలా సస్పెండ్ చేయాలన్నది వాళ్ళ దగ్గర కూడా ఏమి కారణాలు లేవు, కానీ ఏదోలాగా నన్ను సస్పెండ్ చేయాలి అంతే. ఆ కారణం చేత వాళ్ళు అసలు ఏంటి సార్ నేను ఇలా చెప్పడం లేట్ అవ్వలేదు కదా, ఉదయం జరిగింది నేను సాయంత్రానికి ఇచ్చాను కదంటే, మరి నేను సస్పెండ్ చేయాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదమ్మా, నువ్వు కాంట్రాక్ట్ ఎంప్లాయీ, నువ్వు రెగ్యులర్ ఎంప్లాయీ కూడా కాదు అలాగని అలా చెప్పడం జరిగిందండి మా ఏపీసీ గారు. సరే తండ్రి ఏదేమైనా నీ చిత్తమే. ఎందువల్లంటే చిన్ననాటి నుంచి మీ అందరికీ తెలుసు నా జీవితము దేవుడు తప్ప నాకు వేరే ఏమి ఆధారం కూడా లేదు. నా తల్లిదండ్రులు నన్ను ఎలాగ పెంచారో కూడా నాకు తెలుసు. ఒక్కటే ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రభువా ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాను, పగలనక రేనక
మీరు చెప్తే నమ్మరు, కుటుంబాన్ని కూడా వదిలేసి 24 గంటలు ఫోన్ నా చేతిలో ఉండాలండి. నా స్కూల్లో వర్క్ చేస్తున్నాను అంటే ఏ పిల్లకి ఏదైనా కానీ, అక్కడ పనిచేసే స్టాఫ్ ఏదైనా కానీ ప్రతి దానికి నన్నే రెస్పాండెంట్ చేసేవారనమాట. తండ్రి ఇది నీ చిత్తం. చాలా సార్లు ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను అనుకునేదాన్ని, దేవా ఏదోలాగే ఉద్యోగం నుంచి నన్ను తప్పించవచ్చు కదా, వేరే మార్గం ఏదైనా ఉంటే నాకు చూపించండి తండ్రి, ఇంక ఈ భారం నేను మొయ్యలేకపోతున్నాను, ఈ జాబ్ నేను చేయలేకపోతున్నాను అని మొరపెట్టే వాళ్ళం అనమాట మేము. ఆయన కూడా ఊపుకు పట్టు, కంగారు పడకు, దేవుడు మన కొరకు మేలు దాచి ఉంచారని చెప్పేవారు. అయితే ఇది జరిగిన తర్వాత మేము ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన నాకు అంటే దర్శనం అని చెప్పలేను, నేను కళ అని చెప్పలేను, కానీ ఆ దేవుడు నేను పెద్ద స్తుతి ఆరాధనలు లేదంటే పెద్ద కూడిక ఇక్కడ మా ఇంటి దగ్గర జరుగుతున్నట్టు ఆయన నాకు చూపిస్తా ఉన్నారండి. నాకు అర్థం కాలేదు అసలు. ప్రభువా ఏంటి తండ్రి, ఇంత బాధలో నేనుండి ఒకవైపు నాకు ఉద్యోగం పోయింది, ఇప్పుడు నా ఫ్యామిలీని నేను ఎలా గెట్టెన్ చేయాలి, మేము ఎలా ఇది అవ్వాలి, ఇల్లు కట్టిన అప్పులు ఉన్నాయి, ఏంటి తండ్రి మా పరిస్థితి, ఇలాంటి స్థితిలో ఎంత పెద్ద కూటం జరుగుతున్నట్టు చూపిస్తున్నారు ఏంటి ప్రభు. ఏదేమైనా మీ చిత్తమే తండ్రి అలాగని మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నామండి. జనవరి 12 నన్ను సస్పెండ్ చేశారండి. 2 నెలల కాలాన్ని నన్ను అలాగే వదిలేశారు. నేను కూడా ఏ అధికారి దగ్గరికి వెళ్ళి నాకు తిరిగి జాబ్ ఇవ్వండి అని కూడా నేను అడగలేదండి. ఎందువల్లంటే నేను ఏ తప్పు చేయలేదు, అది దేవుని చిత్తమైతే జరుగుతుంది అని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో ఆ 2 నెలలు కూడా దేవుడు మాకు చూపించిన మార్గం ఏంటి అంటే, అప్పటికి ఇంకా అసలు గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదండి. కానీ ఈ 2 నెలల టైం ఉంది కదా తండ్రి, నేను ఏం చేయను అంటే నాకు చదువు 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 అని అనిపిస్తుందండి. ఆ 2 నెలల కాలాన్ని కూడా నేను అస్సలు వృధా చేయకుండా ఎలా చదివానండి. కేవలం 2 నెలలు మాత్రమే నేను కష్టపడ్డానండి. పగలనక రేయనక మా వారంటే ఉండేవారు, నీకు నిజంగా ఈ జాబ్ కొట్టాలి అని అనిపిస్తే ఇంక నువ్వు పరిస్థితులు ఏమి పట్టించుకోకు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు అలాగని. అలాగే ఆ రీతిగా అన్ని ఆయన చక్కబెట్టేవారండి. నేను 24 గంటలు కూడా 2 నెలలలో కష్టపడుతూ నేను అనుకుంటా ఉండేదాన్ని, ప్రభు ఇది నేను ఇలా కష్టపడి చదువుతున్నాను కానీ అసలు డిఎస్ఏ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి అని అనుకునేదాన్ని అనమాట. 2 నెలల తర్వాత విచిత్రంగా వాళ్ళే ఫోన్ చేసి, అమ్మ నిన్ను సస్పెన్షన్ తీస్తాము, నేను జాయిన్ చేసుకుంటున్నాం. అలాగే మార్చి 15వ తారీఖున జాయిన్ చేసుకున్నారండి. అప్పటికి నా స్కూల్లో ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయి జస్ట్ 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. విచిత్రంగా ఏంటి తండ్రి ఇప్పుడు జాయిన్ చేసుకున్నారు, నేనేం మంచిగా చదువుతా ఉన్నాను అని అనుకుని సర్లేని నేను జాయిన్ అయ్యానండి. నా మీద ఎలాంటి ప్రెషరు లేదు అప్పటికి. కానీ ఆఫీస్లో నాకు ఒక్కటే చెప్పారు, నువ్వు కాంట్రాక్ట్ అసలు యాక్చువల్ గా మిమ్మల్ని టెర్మినేట్ చేయాలి, సస్పెన్స్ అది మీకు ఉండవు, కానీ నీ 12 సంవత్సరాల నీ సర్వీస్ ని చూస్తే ఎక్కడ నీ మీద రిమార్క్ లేదు కాబట్టి నీకు మళ్ళీ తిరిగి జాబ్ ఇచ్చామమ్మా, ఇక నువ్వు జాగ్రత్తగా చేసుకోలేదు అంటే నెక్స్ట్ టైం ఏం జరిగినా కానీ నీకు టెర్మినేషన్ ఉంటది అని చెప్పారండి ఆఫీస్లో. చెప్తే నేను చాలా ఏంటి నేను చెయ్యని తప్పుకి ఇంత భయంకరమైన పరిస్థితి నేను అనుభవిస్తా ఉన్నాను తండ్రి ఈ ఉద్యోగంలో. అలాగని నేను తిరిగి జాయిన్ అయ్యాను, కానీ మునుపటి కంటే ఇంకా మరింతగా నేను ఎంత కష్టపడుతున్నా ఏదో ఒక మూల భయం అనమాట. ఏమైపోతుందో, అమ్మో మళ్ళీ ఏం జరిగినా కానీ ఇంకోసారి ఏకంగా తీసేస్తానని చెప్పారు కదా, అలాగని అలా భయపడుతూనే ఉన్నానండి. దేవుని కృప వల్ల మరి ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడము, జూన్ 8న నేను ఎగ్జామ్ రాయడము, మరి ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఒక్కటే ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా ఇది నీ చిత్తము, నీ ప్రణాళిక. అలాగని మా సబ్జెక్టుకి సంబంధించి మన జిల్లాలో 5 పోస్టులు ఉన్నాయండి. దేవుడిని నేను ఒక్కటే అడిగినాను, ప్రభువా ఆ లాస్ట్ పోస్ట్ అయినా నాకు ఇస్తే చాలు తండ్రి. అలాగని నిద్ర లేని రాత్రులు ఎన్నో గడపానండి. నా ఎగ్జామ్ జూన్ 8న అయితే జూన్ 1 నుంచి అసలు నేను ఆ 10 days కూడా నిద్ర అన్నదే మర్చిపోయాను అనమాట. నేను అంటా ఉండదండి, ఏంటి నిద్ర అంటే ఎలా ఉంటదండి, ఎలా పడుకుంటారండి, అలాగే నువ్వు అంత టెన్షన్ పడకమ్మా, నీకు జాబ్ వస్తుంది, నువ్వు కష్టపడ్డావు, నీ కష్టాన్ని నేను చూసాను, అలాగని నాకు ధైర్యం ఇచ్చేవారండి ఆయన. నిజంగా ఆ 10 రోజులు ఎగ్జామ్ రాసి వచ్చే వరకు కూడా నిద్ర ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను అనమాట. అంత ప్రెషర్ టెన్షన్ నాలో ఉండేది. దేవుడు అద్భుతకరమైన రీతిలోనే నాకు డిఎస్సిలో ఉద్యోగం ఇచ్చారండి. అంటే నేను ఎంత కృప అంటే అండి, ఇదే 2025 జనవరిలో నేను ఎంత శోధన అనుభవించానో
అదే 2025 డిసెంబర్ వచ్చేసరికి అంతకన్నా అత్యధికమైన కృపతో ఆయన నన్ను ఆశీర్వదించారండి. ఇంతకన్నా ఆయన మన పట్ల చేసిన మేలులకి మనం ఇంతకన్నా అంటే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడా అని అనడానికి నేనేనండి మీ అందరికీ మాదిరికరం. నేనే ఉదాహరణ చెప్తున్నాను అనమాట. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. అలాగని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. నిజంగా నాకు ఈ జాబ్ వచ్చిన తర్వాత అనిపించింది అనమాట, ఒకవేళ నేను డిఎస్సి పర్పస్ నేను సెలవు పెట్టినా గానీ అది నాకు జీతం ఉండదండి. కానీ స్కూల్కి మాత్రం అన్అఫీషియల్ గా పని చేస్తానే ఉండాలి. కానీ ఆ సస్పెండ్ అయిన 2 నెలల కాలం కూడా ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టలేదండి. ఎందువల్లంటే నేను సస్పెండ్ ఉన్నాను కాబట్టి, నాకు ఫోన్లు అది చేయకూడదు కాబట్టి ఎవ్వరు చేయలేదు. అంత ప్రశాంతమైన ఆ టైం దేవుడు నాకు ఇచ్చాడు. నాకు అనిపించింది, తండ్రి ఇది కేవలం మీ ప్రణాళికే, లేదంటే వాళ్ళందరూ కూడా మనుషులు, వాళ్ళు నన్ను ఏం చేయగలరు ప్రభువా, వాళ్ళు తీసుకున్న ఆలోచన అయితే కాదు కదా, మీరే వాళ్ళతో అలా చేయించి నాకు 2 నెలల సమయాన్ని ఉచితంగా ఇప్పించి చక్కగా నాకు ఈ డిఎస్సిలో జాబ్ రావడానికి తండ్రి మీరు వేసిన ప్రణాళిక అలాగని ప్రతి దినము మేము కన్నీరు కారుస్తూనే ఉన్నామండి. మరి అద్భుతకరమైన రీతిలో చాలా మందికి చాలా దూరాలు ప్లేస్మెంట్ వచ్చిందండి, అపాయింట్మెంట్స్ వచ్చాయి. కానీ దేవుడు నాకైతే ప్రతిరోజు వెళ్ళి రావడానికి, మళ్ళీ నేను నా ఫ్యామిలీతో ఉండడానికి అంత కృప చూపించి చక్కగా కోటూర్ల మండలంలోని గర్ల్స్ హై స్కూల్లో నేను జాబ్ చేయడానికి, మరి గత 3 నెలల నుంచి నేను వెళ్ళి రావడానికి, ప్రతిదినము నేను వెహికల్ మీద వెళ్ళి రావడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడండి. కేవలం ఇదంతా ఆయన చేసిన మహిమ మాత్రమే, కేవలం ఆయన యొక్క కృప మాత్రమే, ఆయన యొక్క ప్రణాళిక మాత్రమేనని మీకు నేను తెలియజేస్తా ఉన్నానండి. అంటే మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కేవలం మనం ఆయన నమ్ముకొని ఉంటే చాలు, అంతే. మేము అదే చేసాము. ఒకవైపు నా తల్లిదండ్రులు, ఒకవైపు నా భర్త, నాన్న వారందరూ కూడా అందరం మౌనంగానే తండ్రి మీ చిత్తానికి వదిలేసాం. బయట కొంతమంది జనాలు రకరకాల మాటలట, ఏదో చేసింది అందుకే సస్పెండ్ చేశారు అంటే ఇది దేవుని సన్నిధి చెప్పకూడదని కాదు, కానీ మనుషులు మన మీద ఎన్నో ప్రణాళికలు వేస్తున్నప్పటికీ వాటన్నిటికి సమాధానము మన దేవుడు యేసయ్య ఇచ్చేశారని నేను తెలియజేస్తున్నానండి. ఈ సందర్భంగా ఎవరిని విమర్శించడానికి, ఎవరిని ఏమి అనే హక్కు నాకైతే లేదు. కానీ మన కన్న తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేమించమని చెప్పారు కాబట్టి నా పక్షంగా విరోధంగా ఉండి నా కొరకు ప్రణాళికలు చేసిన వారి పట్ల కూడా నేను ప్రేమగానే ఉన్నానండి. ఈ రోజున నేను మాట్లాడకుండానే నన్ను 2 నెలలు సస్పెండ్ చేయించాలని ప్లాన్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నాతో మాట్లాడుతున్నారండి. అంత అత్యధికమైన ఆశీర్వాదము, ఈ కృప, ఇదంతా కూడా కేవలం అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమైందని నేను తెలియజేస్తున్నానండి. ఇందులో నా గొప్ప అయితే ఏమీ లేదు, కేవలం ఆయన నానుకొని ఉన్నాం కాబట్టి, ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు కాబట్టి మా జీవితంలో ఇంత గొప్ప మేలు అంటే జనవరి నెలలో ఎంత షార్ట్ వచ్చిందో డిసెంబర్ నెలకి అంతకన్నా అత్యధికమైనటువంటి మేలులతో దీవెనలతో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మన దేవుడు సజీవుడు. మన బాధలు, మన కష్టాలు చూస్తూ ఊరుకునే దేవుడైతే కాదండి. మనకి రెస్పాండ్ అయ్యి కంపల్సరిగా మనం ఉన్న పరిస్థితుల నుంచి లేవనెత్తే దేవుడని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత మంచి సాక్ష్యం చెప్పడానికి మీ ముందు నన్ను సాక్షిగా నిలబెట్టిన దేవాది దేవునికి మరొకసారి నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా.